ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నగరంలోని ఎక్సెల్ అకాడమీ విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటారు. అంటే ఆదివారం వెలువడిన నీట్ ఫలితాల్లో మెరుగైన ర్యాంకులు సాధించి తమ అకాడమీ పరువు నిలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు మనతో ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. మీ పేరండి? హోలీ ప్రసన్న. మీకు ఎంత ర్యాంక్ వచ్చిందమ్మా? 445 మార్క్స్. అంటే ఎక్స్పెక్ట్ చేశారా మీరు ర్యాంకు? ఇక్కడ ఎంత కష్టపడి ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఎట్లా అమ్మా, మీ ఇప్పుడు ఇంత మంచి ర్యాంకు సాధించిన ఈ సాధన వెనుక మీకు ఈ ఎక్సెల్ అకాడమీ అనే అకాడమీ నుంచి మీకు ఎలాంటి ప్రోత్సాహం అందింది? ఇక్కడ ఫ్యాకల్టీ చాలా బాగా సపోర్ట్ చేస్తారు సార్. మాకు ఇచ్చే అసైన్మెంట్స్, టెస్ట్, ఎన్ని టెస్ట్ రాసినామంటే ఆ టెస్ట్లో నుంచి చాలా క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చాయి సార్. అందులో అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ ఉన్నా లేకున్నా, అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ ఈసారి ఎగ్జామ్ చాలా కష్టం వచ్చింది. అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ ఉన్నాయి వద్దు అట్లా కాకుండా ఆ క్వశ్చన్స్ కూడా మేము నేర్చుకున్నందుకు మాకు చాలా బెనిఫిట్ అయింది. అంతా సార్ వల్లనే సార్. ఓకే అమ్మా, ఇప్పుడు డాక్టర్ అయ్యి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సర్వీస్. అంటే రోజు ఎన్ని గంటలకు ప్రిపేర్ అయ్యారమ్మా మీరు? మార్నింగ్ 5కి అలా స్టడీ అవర్స్ స్టార్ట్ అవుతాయి సార్. నైట్ మాకు ఎంతసేపు కావాలంటే అంతసేపు మేము ఉండి చదువుకోవచ్చు. మీ పేరు? ప్రజ్వల. మీకు ఎంత ర్యాంక్ వచ్చిందమ్మా? 1,61,000 ఆల్ ఇండియా ర్యాంక్. ఎక్స్పెక్ట్ చేశారా? అంటే పేపర్ టఫ్నెస్ని బట్టి రాదేమో అని అనుకున్నాం, బట్ కాలేజ్ సపోర్ట్ వల్ల మ్యాక్సిమం వి అచీవ్డ్ ఇట్. అంటే ఈ ర్యాంకు సాధించడం వెనుక మీ అకాడమీ వాళ్ళు మీకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించారు? అంటే ఎక్కువ టెస్ట్ పెట్టడం వల్ల మాకు చాలా హెల్ప్ అయింది. అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసామంటే ఓన్లీ ఫ్యాకల్టీ వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్ వల్ల, అసైన్మెంట్స్ వల్ల. వైద్యురాలు అయ్యి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అసలు? టు సర్వ్ ది నేషన్. సరే, ఇప్పుడు మీ అమ్మాయికి మంచి ర్యాంక్ వచ్చిందండి, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఎక్సెల్లో చదివించినందుకు, ఎక్కువ లాంగ్ టర్మ్ తెప్పించినందుకు వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసినారు, బాగా చెప్పినారు. కాబట్టి మా పాపకి ఇది రావడం అనేది చాలా సంతోషం ఉంది మాకు. మీ పేరండి? నా పేరు త్యాగరాజు. మీ పేరు? బాలశివ సార్. మీకు ఎంత ర్యాంక్ వచ్చిందండి? 1,14,000. ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదు సార్. అంటే మరి ఇది ఎలా సాధ్యపడింది అంటారు? అంటే ఫ్యాకల్టీ వాళ్ళు లాస్ట్ మినిట్లో కొంచెం క్వశ్చన్ పేపర్స్ ఇచ్చినారు సార్. వాటిని బాగా రివిజన్ చేసిన తర్వాత మాకు అర్థమైంది. ఒకవేళ అవుట్ ఆఫ్ వచ్చినామన్నా అంటే అటెంప్ట్ చేయొచ్చని వాళ్ళు అట్లా ఇచ్చినారు సార్. డాక్టర్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజలకు సేవ సార్. రోజుకి ఎన్ని గంటలు చదివేవారు మీరు? పొద్దున 5కి లేపుతారు సార్. సార్ వచ్చి స్టడీలో కూర్చోబెడతారు సార్. 5 to 6:30 బ్రేక్ ఉంటుంది సార్. బ్రేక్ తర్వాత బ్రష్ చేసే వాళ్ళు బ్రష్ చేస్తారు, లేదంటే ముఖం కడుక్కుని మా వాళ్ళు వచ్చేస్తారు. మరి తర్వాత మరి స్టడీ వరకు కూర్చోబెడతారు. 7:30 వరకు ఉంటుంది సార్. తర్వాత వెళ్ళి స్నానం చేసి టిఫిన్ చేస్తాం సార్. నైట్ 8 నుంచి 10 ఆ మధ్యలో సార్ వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత నుంచి మేము చదువుకునే వాళ్ళం సార్. సార్ మీ పేరు? మా పేరు పెద్దయ్య సార్. మీ అబ్బాయి ఈ అబ్బాయి ఏమవుతారండి? మా బాబు సార్. అవును సార్. మీ అబ్బాయి ఇంత మంచి ర్యాంక్ సాధించారు, మీరు ఎలా ఫీల్ అవుతారు? మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. ఎక్సెల్ అకాడమీ నుంచి మేము యాక్చువల్గా నీటు పోయినసారి రాపించినాం సార్. పోయినసారి 3 months షార్ట్ టర్మ్లో ఇప్పించినప్పుడు 200 మార్క్స్ వచ్చినాయి. కానీ మా బాబుని యాక్చువల్గా నేను నీట్ కానీ ఇడ్చలేదు సార్. ఇక్కడ మా బాబు నీట్ కొడతాడని నేను కళ్ళలో కూడా ఊహించలేదు. మేము ఎంసెట్ బాగుంటుందని చెప్పి మేము మా ఫ్రెండ్ ద్వారా, మా రామంజని మా ఫ్రెండ్ ద్వారా ఇడిచినాం సార్. ఇక్కడికి మా ఫ్రెండ్ ద్వారా ఇడిచినప్పుడు మేము ఎంసెట్ మంచి ర్యాంక్ వస్తే చాలు, మేము ఒక అగ్రికల్చరు ఒక విట్నర్ పోవాలని చెప్పి మేము వచ్చినాం సార్. ఇక్కడికి నీట్ కోసం రాలేదు. కానీ మా బాబు కష్టం వల్ల, సార్ వాళ్ళు చెప్పిన స్టడీ వల్ల మా బాబు మంచిగా నీట్ స్కోరు తెచ్చుకున్నాడు సార్. చాలా సంతోషంగా ఉంది సార్. ఏంటి బాలశివం, మీ తమ్ముడి కొడుకు బాలశివం మంచి ర్యాంక్ సాధించారండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే మాది గోనియన్ల మండలం దగ్గర పల్లెటూరు సార్. వాళ్ళ మొల్లాన్ని కూడా వీళ్ళు ప్రోద్బలం వల్ల అయితేనేమి, కాలేజీ ఎంకరేజ్మెంట్ అయితే అయితేనేమి, మేమైతే అనుకోలేదు సార్ వాడు అసలు ఈ విధంగా సీటు కొడతాడు అనుకోలే. మా పిల్లలకు కూడా ఎక్స్ప్రెషన్ ఉంటుంది సార్. ఎందుకంటే ఒక పల్లెటూరు నుంచి మేమైతే వాడు డాక్టర్ కొడతాడని అసలు ఊహించలేదు సార్ మేము. ఎందుకంటే వాడు పట్టుదలలో, మరి ఫ్యాకల్టీస్ వాళ్ళంతా కూడా పట్టుదలతో ఇంతమందిలో దాదాపు ఎంతమందిలోనే 16 మంది వచ్చినారంటే చాలా గ్రేట్ సార్. మన ఎక్సెల్ అకాడమీ కూడా మా బాబు తరఫున కూడా ఒకసారి మేము అందరికి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇంకోటి సార్,
మా బాబుకి ఇంకోటి సార్, మా బాబుకి అసలు చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూలే చదివించినాం సార్. చిన్నప్పటి నుంచి కూడా బేసిక్ లేదు, కానీ బాబు సార్ వాళ్ళ సహాయంతో బాగా కష్టపడి బాగా చదివినాడు సార్. సార్ వాళ్ళకి బాబుకి అభినందనలు. ఆదివారం వెలువడిన నీట్ ఫలితాల్లో ఏకంగా 16 ర్యాంకులు సాధించిన ఎక్సెల్ అకాడమిక్ డీన్ భోగేంద్రనాథ్ రెడ్డి మనతో ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ ముందుగా కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇప్పుడు మీ ఎక్సెల్ అకాడమీ అనేది గత ఏడాది ఈ ఏడాది పోలుస్తుంటే క్రమంగా ర్యాంకులో పంట పండిస్తుంది సార్. ఇది ఏ విధంగా సాధ్యపడుతుంది అంటారు? సార్ దీనికి కారణం ముఖ్యంగా స్టాఫ్ మెంబర్స్ చేసేటువంటి వర్క్ అండి. అలాగే మాకు దొరికినటువంటి స్టూడెంట్స్, తర్వాత అలాగే పేరెంట్స్ మా మీద నమ్మకం ఉంచి వాళ్ళ పిల్లల్ని మా దగ్గర చేర్చి మా ప్రోగ్రాం నచ్చి పిల్లలు కూడా దానికి తగ్గట్టుగా అహర్నిశలు మాతో పాటు శ్రమిస్తూ మేము పెట్టే పరీక్షలు కానివ్వండి, అసైన్మెంట్లు కానివ్వండి అన్నీ విజయవంతంగా ఎదుర్కోవడం వల్ల 2025లో వచ్చినటువంటి పేపర్ చాలా టఫ్గా ఉంది. దేశమంతా ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు చాలా సమస్యను ఎదుర్కొన్నప్పటికీ ఎక్సెల్ అకాడమీ ఇచ్చినటువంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ వల్ల, పెట్టినటువంటి టెస్ట్ సిరీస్ వల్ల ఈ సక్సెస్ కారణం సార్. ఎక్సెల్ అకాడమీ ప్రతినిధి రాఘవేంద్ర మనతో ఉన్నారు. సార్ ముందుగా కంగ్రాట్స్ అండి. నిన్న విడుదలైనటువంటి నీట్ ఫలితాలు అంటే సీట్స్ అలాట్మెంట్ చేయడం జరిగింది. సో మన ఎక్సెల్ అకాడమీకి 16 సీట్లు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ ఫేజ్లోనే 16 మందికి సీట్ రావడం ఎంతో గర్వకారణం అని చెప్పేసి మా ఎక్సెల్ అకాడమీ మెయిన్ డైరెక్టర్ చంద్రశేఖర్ సార్ తెలియజేయడం అనేది. ముఖ్యంగా సార్ అందుబాటులో లేకపోవడం వల్ల మేము ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. సో అందరికీ అభినందనలు తెలియజేయమని చెప్పేసి సారు మాకు చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పేజ్లో ఖచ్చితంగా 25 సీట్లు నుంచి 30 సీట్లు వస్తాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ సక్సెస్ కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. మొత్తానికి నీట్ ఫలితాల్లో ఎక్సెల్ అకాడమీకి అయితే ర్యాంకులో పంట పండింది. ఈ అకాడమీకి చెందిన దాదాపు 16 మంది విద్యార్థులు నీట్లో ఉత్తీర్ణులై MBBS సీట్లు సాధించారు. ఈ నేపథ్యంలో ఈ ఎక్సెల్ అకాడమీ ప్రోత్సాహం వల్లనే అంటే యాజమాన్యం కావచ్చు, ఇటు అధ్యాపక బృందం కావచ్చు, వారి ప్రోత్సాహంతోనే వారి ఇచ్చిన సహాయ సహకారాలతోనే తాము ఇంతటి ర్యాంకులను సాధించగలిగామని, ఎక్సెల్ అకాడమీ తమ జీవితాల్లో వెలుగులు నింపిందని అటు విద్యార్థులు ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్, కర్నూలు జిల్లా కేంద్రం నుంచి సుమన్ టీవీ, కర్నూలు ఉమ్మడి జిల్లాలో.